వనదేవతల ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా మేడారం ఆలయం నిలుస్తోందని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం కనికిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గద్దెల పునరుద్ధరణ జరగనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఏ తారీఖన్న రాని, ఏ నెలన్న రాని, ఈసారి చాలా ముందుకు వచ్చింది మనకు జాతర. అయినప్పటికీ కూడా అదే బుధవారం, అదే బేస్తవారం, అదే శుక్రవారం, అదే శనివారం, ఈ 4 రోజులు ఈ మహాఘట్టం జరుగుతాయి. కాబట్టి అందరినీ రావాల్సిందిగా కూడా మరొకసారి డేట్స్ మరి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇందాక ఈ గుడి యొక్క పునాది, మరి గుడిలో వచ్చిన మార్పుల గురించి కూడా కలెక్టర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి మేము మరి ఆగస్టులోనే జాతర ఏర్పాట్ల పనుల కోసము నేను, పోలీస్ అధికారులు, కలెక్టరు ఈ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు పోలీస్ అధికారుల నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి. ప్రతిసారి అటు మీడియా పాయింట్ ఉండి ఆ లొకేషన్ లో పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలుండి అక్కడ ఇటు తిరిగిన వాళ్ళు మళ్ళీ అటు తిరిగి ఆ దేవుళ్ళ కాడికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట కూడా అవుతుంది. కొంతమంది పాపం ఆ ఇద్దరు దేవుళ్ళ దర్శనం దొరకడం లేదు అన్నప్పుడు మరి చిన్నగా మొదలైనటువంటి ఆలోచన మరి ఒక 1 నెల రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజారులు మన పెద్ద పూజారులను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులు మనం చేస్తున్నాం కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఒకే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. బహుశా ఆ ఇయర్ 10వ నెలలో జరిగినట్టుంది. 2010లో జాతర జరిగినట్టుగా గుర్తు. 2010 నుంచి వారు ఇప్పటి వరకు రెగ్యులర్ గా వస్తున్నారు. ఎవరైనా భక్తులు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు విడివిడి సందర్భాల్లో కూడా రావడం జరిగింది. అదే కాకుండా పాదయాత్ర కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని